అమరావతి ఆగిపోయిందంట. ఇప్పుడు అమరావతి పరిగెత్తుందేమో నాకు అర్థం కాదు. నేను చూశాను అమరావతి భలే పరిగెత్తుంది వర్షంలో. వర్షం మొత్తంలో పరిగెత్తా ఉంది. నేను అడుగుతా ఉన్నా, సిగ్గు ఎగ్గు లేకోకుండా అబద్దాలు ఆడటంలో నారా చంద్రబాబు నాయుడు గారిని మించిన వ్యక్తి మరొకరు లేరు. ఇళ్లలో నుండి బయటికి రాలేక నీళ్లలో నడవాల్సిన పరిస్థితి వస్తే దాన్ని ముంపు ప్రాంతం అవుతారా వెదవల్లారా. అంతేకాని ఫౌండేషన్ 40 అడుగుల లోతు ఫౌండేషన్ వేసిన చోట కాంక్రీట్ బిడ్తో ఉంది అక్కడ. నిజంగా వీళ్ళని కన్న తల్లులకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నిజంగా ఏం పెట్టి పెంచారమ్మా వీళ్ళకి? వీళ్ళది అసలు నోరా లేకపోతే తాటి మట్ట. ఇప్పుడు ఉన్న నివాస ప్రాంతాలన్నీ చూశారు, ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారు. ఇక్కడ ఒక వర్షానికి మునిగిపోయింది అంటారు. మునిగిపోతే జగన్మోహన్ రెడ్డి వచ్చేవన్నా పులిహార పొట్లాలు పంచాడా? వాటర్ బాటిల్స్ ఇచ్చాడా? పడవలు వేసుకొని వచ్చి జనాన్ని రక్షించాడా? వేరే ప్రాంతాలకు ఎక్కడికైనా సురక్షిత ప్రాంతాలకు తరలించారా? ఈ యాబోతు రాంబాబు ఏమైనా పడవేసుకొని తిరుగుతున్నాడా రాజధాని ప్రాంతాల్లో? రాజధాని ప్రాంత ప్రజల కేవలం వాళ్ళది డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు మద్యం కుంభకోణం రోజు రోజుకి విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. ఎవడెవడికి ఏం జరుగుతుందో ప్యాంట్లు తడిసిపోతున్నాయి ఒక్కొక్కడికి అక్కడ. సో ఈ సమయంలో డైవర్షన్ పాలిటిక్స్ చేసి ప్రజల్ని డైవర్ట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి మీద, కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో ద్వేషాన్ని పెంచాలి. థర్డ్ వన్ వచ్చేసి అమరావతి బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీయాలి. తద్వారా ఆంధ్రాకి పెట్టుబడులు రాకుండా చేయాలి. ఆయన అణువున జీర్ణించుకొని ఉంది ప్రతి కణం కూడా అమరావతి ద్వేషి. నాట్ ఓన్లీ అమరావతి ద్వేషి, ఆంధ్ర ద్వేషి. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకే ప్రమాదం. ఇతని పిచ్చి కుక్కను తరిమి కొట్టినట్టు తరిమి కొట్టాలి ఈ రాష్ట్రం నుండి.